ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, కానీ నా బిడ్డలా నలిగిపోతుంటే నేను చూస్తూ ఉండలేను. నా బిడ్డని తిరిగి మామూలు మనిషిని చేసేలాగా, తనకి ఏ హాని జరగకుండా ఉండేలా ఆ దైవ బలాన్ని మీరే నాకు ఇవ్వాలి స్వామి. సమయం మించిపోయింది రాణమ్మ. నీ బిడ్డ మీద ఇప్పటికిప్పుడు జరుగుతున్న విషప్రయోగం కాదమ్మా ఇది. ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకో రాణమ్మా. నాడు ధర్మతేజ ఏ తప్పైతే చేశాడో ఇప్పుడు నీ బిడ్డ కార్తీక కూడా సరిగ్గా అదే తప్పు చేస్తోంది. ఎంతో పవిత్రమైన వాళ్ల నివాసానికి పూజ చేసింది. అందుకే ఇప్పటికే మీ మీద విపరీతమైన కోపంతో రగిలిపోతున్న ఆ నాగజాతి పగ ఇప్పుడు నీ బిడ్డ కార్తీకను ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఇప్పటి వరకు కార్తీక మీద ఒక్కొక్కటిగా తమ శక్తులను ప్రయోగిస్తూ వచ్చారు. అంటే నేను అనుమానించినట్టు ఇదంతా ఆ తామసే చేస్తోందా స్వామి? అవునమ్మా. అంటే ఇప్పుడు నా బిడ్డ శరీరం ఆ తామస వశం అయిపోయిందా? ఆ శక్తి కార్తీకను ఆవహించింది అనడానికి ఆధారాలు నువ్వు చెప్పిన విషయాల్లోనే ఉన్నాయి కదమ్మా. కార్తీక ఒంటి మీద ఎక్కడో ఒకచోట ఆ సర్పం తాలూకు రూపం ఉండి తీరుతుంది. అవును స్వామి, నా బిడ్డ కాలు మీద ఒక వింత పావు టాటూ ఉంది, నేను చూశాను. అంతేకాదమ్మా, ఈ మధ్యకాలంలో నీ కూతురు మాటల్లో, తన చూపుల్లో, తన చేతల్లో విపరీతమైన తేడా కనిపించిందని మీరే చెప్తున్నారు కదమ్మా. అందుకు కారణం నీ బిడ్డ మీద వాళ్ళు జరిపిన విషప్రయోగమేనమ్మా. ఇంట్లోకి పాములు వచ్చాయి అని చెప్తున్నారు. ఆ ఇంట్లో గరుడ బంధనం ఉన్నప్పటికీ పాములు ఎలా వచ్చాయని అంటున్నారు. ఏ పాము బయట నుంచి రాలేదమ్మా. ఇంట్లోనే ఉన్న నీ బిడ్డ పాముగా మారిందంతే. దీనికంతటికీ కారణం కార్తీకలో ఉన్న సర్పశక్తి. నిజానికి ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నది నీ కూతురు కార్తీక కాదమ్మా, ఒక విషసర్పం, ఒక విషసర్పం, ఒక విషసర్పం. ఇప్పుడు నీ బిడ్డ ప్రమాదంలో ఉంది. ఎంతటి దారుణమైన ప్రమాదంలో ఉందంటే సావు అంచుల్లో నిలబడి తన చేతులతో తనే తన ప్రాణాలను తీసుకునే అంత ప్రమాదంలో ఉంది. మీ అమ్మాయి చనిపోతున్నట్టు మీకొచ్చిన కల కూడా నిజం కాబోతోంది. స్వామి, రక్తం చిందించాల్సిందే. అంత మాట అనకండి స్వామి. నా బిడ్డల కళ్ళల్లో నేను కన్నీళ్లే చూడలేను. అలాంటిది నా బిడ్డ రక్తం చిందిస్తుంది అంటే చూస్తూ భరించలేను. ఎలాగైనా వాళ్ళ విషశక్తిని ఎదిరించి నా కూతురి ప్రాణాలు కాపాడుకుంటాను. నా ప్రాణాల్ని అడ్డు పెట్టైనా ఆ నాగశక్తి పడగ నీడ నుంచి నా బిడ్డని బయటకు తీసుకొస్తాను. అందుకు మీరే ఏదో ఒక దారి చూపించాలి స్వామి. దారి మాత్రమే చెప్తానమ్మా, కానీ ఆ దారిలో మీరు ఎలా వెళ్తారన్నది మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా స్వామి. ఆ విషశక్తి నీ బిడ్డను వదిలిపోవాలంటే ఈ ఘోరం జరిగి తీరాలమ్మా. అది కూడా రాబోయే ఆ భయంకరమైన పున్నమి రోజే జరగాలి.